నమస్తే, మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ. కమ్మరిపల్లిలో ఉచిత చికెన్ మేళా. కమ్మరిపల్లి మండల కేంద్రంలో ఫల్టీ బిడ్డర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, వెంకటేశ్వర అషరీస్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మేళా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రజలగాక వివిధ గ్రామాలలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత చికెన్ మేళాను విజయవంతం చేశారని వెంకటేశ్వర అషరీస్ ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ భగవాన్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ మల్లేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ ప్రసాద్, మండల చికెన్ సెంటర్ యజమానులు పాల్గొన్నారు. తెలంగాణ టీవీ గంగన ఓకే. మన వెంకటేశ్వర అషరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మనం చికెన్ మేళా నిర్వహిస్తున్నాము. చికెన్ మేళా నిర్వహించడం మెయిన్ కారణం పబ్లిక్లో వచ్చేసి చికెన్ పై వదంతులు వచ్చాయి. చికెన్ తినకూడదు, వైరస్ ఉంది, అది బట్టు అని చెప్పేసి మనం దాన్ని పబ్లిక్ లేదు అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ లేదని చెప్పడానికి ప్రోగ్రామ్ నిర్వహిస్తాం. బట్టు అనేది లేదు. మనం WHO హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనం 70 డిగ్రీస్ కంటే ఎక్కువనే హీట్ చేసి తింటాము. మ్యాక్సిమం మనం వంట చేసే విధానం 100 నుంచి 120 డిగ్రీలలో ఉంటుంది. సో మనకి 70 డిగ్రీలు దాటిందంటే మనకి ఏ వైరస్ అనేది ఉంటుంది. సో మనం చికెన్ కానీ గుడ్డు కానీ ఆరోగ్యంగా తినొచ్చు. మేము తింటున్నాం. DHL వారు నిర్వహిస్తున్నటువంటి చికెన్ ఎగ్ మేళకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చాలా బయట పుకార్లు జరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ అయితే బర్డ్ ఫ్లూ వస్తుంది, పూలతోటి ప్రజలకు వైరస్ వస్తుంది అపోహ నేపథ్యంలో వీళ్ళు పెట్టి చాలా మంచి పనిచేసారు. చాలా చూడండి, చాలా జనాలు కనుక WHO ప్రకారం 70 డిగ్రీల ఉష్ణోగ్రత తర్వాత ఎలాంటి వైరస్ ఉండదు. దాని ద్వారా ప్రజలకు అంటే మనుషులకు పూల ద్వారా కానీ పట్ల ద్వారా కానీ ఎలాంటి వ్యాప్తి చెందదు వైరస్ అనేది. దాని పుకార్లు ఎలాంటి నమ్మకండి. మంచిగా చికెన్ ఎగ్ తినండి, ప్రోటీన్స్ పెంచుకోండి. తక్కువ రేట్లో ఎక్కువ ప్రోటీన్ వచ్చే ఆహారం ఏదైనా ఉందంటే చికెన్ కోడిగుడ్డు ఇవ్వాలి. కనుక జనాలు చికెన్ ఎగ్ తినండి, మంచిగా పౌష్టికంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు డాక్టర్లు కూడా సజెషన్ ఇస్తారు. ఎలాంటి పుకార్లు నమ్మకుండా అందరు తినాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. చికెన్ తినచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. చికెన్ 70 డిగ్రీస్ కంటే ఎక్కువ బాయిల్ చేసి తినడం వల్ల ఎలాంటి వైరస్ ఉండదు. తద్వారా మనకు ఎలాంటి వైరస్ సోకదు. ఇలాంటి వదంతులు నమ్మకండి. ఈ అపోహలను తొలగిపోవడానికి ఇలాంటి మేళాలు జరుగుతున్నాయి. ఇలాంటి మేళాలు ఒక 250 స్టాళ్లలో ఇలాంటి మేళాలు హైదరాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్ర, గుంటూరులో అండ్ విజయవాడ అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఈ మేళను ప్రతి ఏరియాలో ప్రజలు ప్రోత్సహించి మాకు